నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా ఆమోదం. 2 రోజుల్లో కొత్త ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ స్పష్టత. ఢిల్లీలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఖర్గే, రాహుల్ గాంధీతో కాసేపట్లో సమావేశం. తడిచిన వరి మొత్తం కొంటామని రైతులకు మంత్రులు హామీ. ధాన్యం గింజ ఏంటో తెలియని వాళ్లు బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శ. రాయదుర్గంలో 237 కోట్లు పలికిన ఎకరా భూమి, 6.29 ఎకరాల ప్లాట్ను 1490 కోట్లకు దక్కించుకున్న గౌరా వెంచర్స్. నీట్ రీ ఎగ్జామ్ పై రంగంలోకి ప్రధాని మోదీ, ఎలాంటి లోపాలు తలెత్తకుండా నిశితంగా పరిశీలన. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ను అడిగి తెలుసుకుందాం. శామ్, సిద్ధరామయ్య రాజీనామా ఆమోదానికి సంబంధించిన వివరాలేంటి? ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న మధ్యాహ్నం గవర్నర్ ని కలవడానికని చెప్పి గవర్నర్ వద్దకు వెళ్లారు. అయితే గవర్నర్ లేకపోవడం, గవర్నర్ తావర్చంద్ గారు కాదు, గవర్నర్ ఆయన లేకపోవడం, నిన్న బెంగళూరు నుంచి అకస్మాత్తుగా మధ్యప్రదేశ్ కు వెళ్లిపోవడంతో ఆయన్ను రాజీనామా చేసినా కూడా ఎవరికి ఇవ్వాలనే సందిగ్ధత వెలువడింది. అయితే అక్కడే ఉన్నటువంటి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రభుశంకర్ కు నిన్న రాజీనామాను సమర్పించి వచ్చేశారు. సమర్పించిన తర్వాత గవర్నర్ రాక ఎప్పుడు ఇవాళ వస్తారని చెప్పి ఊహాగానాలు వచ్చాయి. అయితే బాగా పొద్దుపోయాక నిన్న రాత్రే గవర్నర్ బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు చేరుకున్న తర్వాత ఇవాళ ఉదయం సిద్ధరామయ్య రాజీనామాను పరిశీలించిన అనంతరం ఆమోదించారు. ఆమోద ముద్ర వేస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రకటన కూడా వెలువడింది. గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించినట్లుగా మనకు స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద కూడా సందిగ్ధత కొనసాగుతుంది. అయితే దాదాపు ఇక్కడ అధికారిక వర్గాలు, కాంగ్రెస్ వర్గాలు మనకు చెప్తున్నది ఏంటంటే డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే నిన్న రాజీనామాను సమర్పించిన వెంటనే డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో సాయంత్రం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో జైపూర్ కు వెళ్లారు. జైపూర్ నుంచి ఇవాళ ఉదయం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ, సీనియర్ నాయకులతో పాటు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను కూడా ఈ ఇద్దరు నేతలు ముఖ్య నేతలు కూడా ఈ కర్ణాటకకు చెందిన ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ప్రధానంగా చాలా విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే కర్ణాటక రాజకీయాలకు సంబంధించి, కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రికి సంబంధించి, మంత్రుల కూర్పుకు సంబంధించి, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షులకు సంబంధించి ఇట్లా చాలా విషయాలు చర్చించాల్సి ఉంది. అయితే ఇది ఈ మల్లికార్జున్ ఖర్గేతో కానీ, రాహుల్ గాంధీతో కానీ, సోనియా గాంధీతో కానీ ఈ సమావేశాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఏకకాలంలో కలిసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత మల్లికార్జున్ ఖర్గేని కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దీనికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెడతారా, ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి ఫుల్ స్టాప్ ఇప్పుడే పెడతారా, లేకపోతే కాస్త ఆలస్యం అవుతుందా అనేది వేచి చూడాలి. మొత్తానికైతే ఈ భేటీలు చాలా కీలకం కానున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి దాదాపు ఖరారైందని తెలుస్తున్నా కూడా ఎవరు అనేది అధికారికంగా రాహుల్ గాంధీ గాని లేకపోతే మల్లికార్జున ఖర్గే గాని ప్రకటించాల్సి ఉంది. దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కొద్దిసేపట్లోనే భేటీ కానున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే 9 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా కూడా మనకు అధికారికంగా తెలుస్తూ ఉంది. ఢిల్లీలో ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో వీళ్ళు సిద్ధరామయ్య,
డికే శివకుమార్ ఇద్దరు కూడా ఈ నేతలను కలవనున్నారు. మొత్తానికైతే ఈ సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఈ ఆమోదానికి సంబంధించి కూడా సందిగ్ధత నెలకొంది. మొత్తానికైతే ఆమోదం పొందింది. మరికొద్ది సేపట్లోనే ఈ నేతలు ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే కలవనున్నారు. ధన్యవాదాలు శామ్. కర్ణాటక రాజకీయం హస్తనకు చేరింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో డీకే శివకుమార్ కాసేపట్లో సమావేశం కానున్నారు. సిద్ధరామయ్య కూడా అధిష్టానంతో భేటీలో పాల్గొననున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కాంగ్రెస్ అధిష్టానంతో డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఎప్పుడు భేటీ అవుతారు? ఆ వివరాలేంటి? డీకే శివకుమార్ అదేవిధంగా ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినటువంటి సిద్ధరామయ్య ఇరువురు కూడా కాంగ్రెస్ పెద్దలతోటి 10 జనపద్ లో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీతో ఈ భేటీ జరగనున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం తదుపరి నిర్ణయాలన్నీ వెల్లడి కావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పెద్దలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గత రాత్రి ఢిల్లీ చేరుకున్నటువంటి డీకే శివకుమార్, తర్వాత ఆలస్యంగా చేరుకున్నటువంటి సిద్ధరామయ్య ఇరువురు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నివాసమైనటువంటి 10 జనపద్ కు పయనమయ్యారు. కాసేపట్లో రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక, సోనియా గాంధీ ముగ్గురుతో డీకే శివకుమార్ తొలుత భేటీ అవుతారు. ఇప్పటికే సిద్ధరామయ్య తాను రాజీనామా చేస్తున్నానని, అదే సందర్భంలో కర్ణాటకలోనే రాజకీయాల్లో ఉంటాను తప్ప ఢిల్లీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఆయన బాహాటంగానే చెప్పడం జరిగింది. అదే సందర్భంలో మంత్రులందరికీ నిన్న ఉదయం విందు భేటీలో తన రాజీనామా గురించి చెప్పడంతో పాటు సాయంత్రానికి గవర్నర్ బంగ్లాకు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత ఆయన అనుచరులతో, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరితో భేటీ తర్వాత ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పుడు తదుపరి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలి, తదుపరి కర్ణాటకలో ఎన్నికలు మరో 2 సంవత్సరాల్లో రాబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ చేపట్టాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చించడానికి ఆస్కారం ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా దీంట్లో ఇప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు చేపడతారని ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో ఒకవైపు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బెంగళూరులో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో కీలకమైనటువంటి భేటీ జరగబోతుంది. ఈ భేటీలో కేబినెట్ లోకి తీసుకోబోయేటువంటి మంత్రులు ఎవరెవరు, వారికి ఇవ్వాల్సినటువంటి పోర్ట్ఫోలియోలు, ఇతరత్ర అంశాలు, వాటితో పాటుగా పార్టీ పగ్గాలు ప్రస్తుతం డీకే శివకుమార్ చేతిలోనే ఉన్నాయి. వాటిని ఎవరికి ఇవ్వాలనేటువంటి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన చర్చ జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. वीडियो मत बनाइए आप। तो वीडियो में तो सवाल करेंगे सर। सर आफ्टर द मीटिंग यू विल रिटर्न। ధాన్యం కొనుగోలును వేగవంతం చేసేందుకు పలు జిల్లాల్లో మంత్రులు సుడిగారి పర్యటన చేస్తూ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం గింజ ఏంటో తెలియని వాళ్లు బస్సు యాత్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధరబాబు పరిశీలించారు. అనంతరం సమీపంలోని రామాజీపేట వద్ద ప్రభుత్వ గోదాములలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఆ తర్వాత భువనగిరిలో వరి సేకరణపై సమీక్షా సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఉత్తమ్ విమర్శించారు. కొనుగోళ్లలోనూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టిస్తుందన్నారు. చివరి గింజ వరి ధాన్యం ఎంఎస్పీకి కొనుగోలు చేసే వరకు, ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతుంది. అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా వరి ధాన్యం తడిస్తే మా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీ ధరకి కొనుగోలు చేస్తాము. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట పండింది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఖరీఫ్ లో గాని, యాసంగిలో గాని మేము వచ్చిన తర్వాత ప్రతి పంట
దేశంలోనే ఒక రికార్డు స్థాయి పంట పండింది. పంట పండడంలో కానీ, ప్యాడీ ప్రొడక్షన్ లో కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కానీ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 లో నిలబడే విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను జూన్ 4వ తేదీలోగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రెవెన్యూ, సివిల్ సప్లై, రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. మీరు మీ కింద ఉన్న స్టాఫ్, అది ఆర్టీఓలు కానీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పోలీస్ కానీ కోఆర్డినేషన్తో 100% మనం ఒక్క గింజ కూడా మిస్ కాకుండా ప్రొక్యూర్ చేసే రెస్పాన్సిబిలిటీ గౌరవ కలెక్టర్లు తీసుకోవాలా. దిస్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ సీరియస్. అట్లే రైస్ మిల్లర్స్ ఏదైతే తాలు పేరుతో ఇతరత్ర 3 కేజీలు, 4 కేజీలు, 5 కేజీలు ఉందో అక్కడ ఉండే ఏ ఎంఆర్ఓ పరిధిలో ఆ రైస్ మిల్స్ ఉంటాయో సీరియస్ యాక్షన్ తీసుకోండి వాటి మీద. ఓవరాల్ గా ఇది ఛాలెంజ్. ఈ 5-6 డేస్ ప్రాపర్ గా కలెక్టర్సే ఒక్కళ్లే కాదు, కలెక్టర్ల కింద ఉన్న అధికారులు కూడా తమాషాలు ఏం చేయకుండా ప్రాపర్ గా యాక్ట్ చేసి ఆ రైతుల దగ్గర నుంచి ప్రాపర్ గా ప్రొక్యూర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మీ అందరినీ ఆదేశించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోళ్లపై మార్గనిర్దేశం చేశారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా పెద్దకలవలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో బీజేపీ, బీఆర్ఎస్ రైతులను అధైర్యపరుస్తున్నాయని శ్రీధర్బాబు ఆరోపించారు. ఈ రోజు నేమేం చెప్తున్నామంటే మేము అందరం మీకు ధైర్యం చెప్పడానికి వచ్చాం. అధైర్యం కల్పించడానికి బీజేపీలు తిరుగుతా ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీరు ఆందోళన పడవద్దు, ధైర్యంగా ఉండండి. ఒక్క గింజ కూడా తిరగకుండా ప్రభుత్వం సేకరిస్తుందని ఈ రోజు మార్కెట్లలో తిరుగుతా ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక్కటి కూడా సహకరిస్తలేదు. ఈ రోజు వాళ్ళ బాధ్యత కాదా? ఈ రోజు క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యటనతో అధికారులు కొనుగోళ్లలో వేగం పెంచారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా చింతపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రామచంద్రరావు పరిశీలించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న, జొన్నల కొనుగోళ్లను పక్కన పెట్టిన ముఖ్యమంత్రి హైదరాబాద్ చుట్టూ స్థిరాస్తి వ్యాపారానికి, బ్లాక్మెయిల్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర ముగింపులో భాగంగా నిర్మల్ జిల్లా సారంగపూర్లో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేసి మళ్లీ విజయం సాధిస్తే జీవితాంతం రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి, అడుగులు సచివాలయాన్ని దాటడం లేదని ఈటెల విమర్శించారు. రైతుల కన్నీళ్లను తుడవడానికి, కష్టానికి ప్రతిఫలం ఇప్పించడానికి బాధ్యతాయుతంగా బీజేపీ బస్ యాత్ర చేపట్టిందని ఈటెల తెలిపారు. రేవంత్ రెడ్డి మొన్న 10 ఏళ్ల దాకా నేనే ఉంటా అంటున్నావు. 10 ఏళ్లు కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు రాజీనామా చేసి మళ్ళా గెలు, అప్పుడు నేను ఒప్పుకుంటా. ఈరోజు రైతుకు యూరియా దొరుకుతలేదు నీ పాపన. రైతట అదేదో సాఫ్ట్వేర్ వస్తానట. ఇది ఎక్కడ కదా, ఎప్పుడైనా ఉండేనా ఇట్లా? ఇది ఎక్కడ యాప్ వచ్చాయి? ట్రాన్స్పోర్ట్ మమ్మల్ని పెట్టుకోమంటున్నారు. 50 కిలో బస్తకు 60 రూపాయలు తీసుకుంటున్నారు. హమాలి మమ్మల్ని ఇవ్వమంటున్నారు. ఇవన్నీ ఒక క్వింటల్ మొక్కజొన్న అమ్మితే 170 రూపాయలు ఖర్చు వస్తుందంటున్నారు. ఈ 170 రూపాయలు మా రైతుకు తిరిగి ఇస్తావా? మా రైతుల నిండా మూస్తావా? చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ మంత్రుల మీద ఉండాలి అని చెప్పాలనుకుంటున్నా. మా రైతుల దగ్గర వసూలు చేసే హమాలి పైసలు, కాంట పైసలు వడ్లకు ఇవన్నీ చెల్లించకపోతే వడ్డీతో సహా దిమ్మదిరడానికి గుర్తుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సోలార్ పవర్ ప్లాంట్లను రైతులు, గృహ వినియోగదారులు ఏర్పాటు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడులో వ్యవసాయ మోటార్లకు 7.5 కిలోవాట్ సోలార్ ప్లాంట్లను భట్టి ప్రారంభించారు. తమ ప్రభుత్వం రైతులకు ఉపయోగపడేలా సోలార్ ప్లాంట్లు డిజైన్ చేసిందని భట్టి తెలిపారు. గ్రీన్ ఎనర్జీతో ఖర్చు తగ్గడమే కాకుండా సోలార్ పవర్ విక్రయం ద్వారా రైతులకు ఆదాయం వస్తుందన్నారు.
సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తోందని భట్టి వివరించారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రత్యేక చొరవలో భాగంగా రాష్ట్రంలో కొన్ని మండలాల్ని సంపూర్ణ సోలరైజేషన్ మండలంగా డిక్లేర్ చేశాం. వాటితో పాటు కొన్ని గ్రామాలను కూడా కంప్లీట్ సోలరైజేషన్ విలేజెస్గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుకొచ్చినటువంటి గ్రామాలు తీసుకొని చేస్తూ ఉన్నాం. కరెంటు గృహ వినియోగదారులకి కేవలం ఈ పంట ద్వారా కాదు, పవర్ ద్వారా కూడా ఆదాయం వచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరిస్తా ఉంది. ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దీన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గాంధీ భవన్లో ఈ సాయంత్రం కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఎస్ఐఆర్ ప్రధాన అజెండాగా జరిగే ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరగనున్నందున దానిని ఏ విధంగా పర్యవేక్షణ చేయాలనే అంశంపై చర్చించేందుకు రాజకీయ వ్యవహారాల కమిటీ, అడ్వైజరీ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలకు చెందిన సభ్యులు సమావేశంలో పాల్గొంటారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం రాష్ట్రంలోనూ జరగనుంది. ఈ ప్రక్రియ పగడ్బందీగా అసలైన ఓటర్లు మిస్ కాకుండా ఏ విధంగా పర్యవేక్షించాలన్న అంశంపై నాయకుల్లో అవగాహన కల్పించాలని భావించిన ఏఐసీసీ ఈ అంశంపై పట్టున్న 2 నాయకులను హైదరాబాద్కు పంపింది. ఆ 2 నాయకులు ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గురించి వివరిస్తారు. ప్రధానంగా ఓటర్ల జాబితా సవరణ సమయంలో బూత్ స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యవేక్షించాల్సిన అంశాలను ఇక్కడ వివరిస్తారు. పార్టీ ముఖ్య నాయకులకు అవగాహన కల్పించినట్లయితే కింది స్థాయి నాయకుల వరకు తెలియజేసేందుకు అవకాశం ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ సాయంత్రం 3 కమిటీలకు చెందిన సభ్యులు గాంధీభవన్లో సమావేశమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గాంధీభవన్లో మాస్టర్ ట్రైనర్కు శిక్షణ ఇవ్వనున్నారు. 2 నియోజకవర్గాలకు ఒకరు చొప్పున మొత్తం 60 మంది మాస్టర్ ట్రైనర్లను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. శిక్షణ అనంతరం వీరు నియోజకవర్గాలకు వెళ్లి బూత్ లెవెల్ ఏజెంట్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి బూత్ స్థాయి వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రక్రియలో కాంగ్రెస్ అనుకూల ఓట్లు తొలగించకుండా ఉండేలా మాస్టర్ ట్రైనర్లు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ముఖ్య నేతలు చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మక కార్యాచరణతో ముందుకు వెళుతోంది. జీహెచ్ఎంసీని 300 డివిజన్లకు విస్తరించి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా ప్రతిపాదించింది. ఆ 3 కార్పొరేషన్లలో అధికార పార్టీ పాగా వేయడానికి వీలుగా పక్కా వ్యూహాన్ని అమలు చేసేందుకు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా పార్టీ ముందున్న అతిపెద్ద రాజకీయ సవాల్ బీసీ రిజర్వేషన్ల అంశం. దీనిపై ఉన్న న్యాయపరమైన అడ్డంకులను దాటుకుని బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఉన్న మార్గాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్లో భూమి బంగారమైంది. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఎకరం భూమి 100 కోట్లు అంటే దేశమే ఆశ్చర్యపోయింది. గతేడాది ఎకరా 177 కోట్లతో రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఏకంగా చుక్కలను తాకేలా 200 కోట్ల మార్కును దాటి ఆల్ టైం రికార్డు ధర పలికింది. హైదరాబాద్లోని రాయదుర్గంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి నిర్వహించిన ఈ వేలంలో ఎకరా భూమి ఏకంగా 237 కోట్లు పలికి పాత రికార్డులు అన్నింటినీ తిరగరాసింది. హైదరాబాద్ రాయదుర్గం గ్రోత్ కారిడార్లోని అత్యంత కీలకమైన 83/1 సర్వే నంబర్లోని ప్లాట్ నంబర్ 1A, 1/F పరిధిలోని 6.29 ఎకరాల మల్టీ యూజ్ భూమికి టీజీఐఐసి ఈ వేలం నిర్వహించింది. ఎకరాకు 139 కోట్ల రూపాయల రిజర్వు ధరను నిర్ణయించగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డెవలపర్లు, కార్పొరేట్ సంస్థలు భూమిని దక్కించుకోవడానికి పోటీపడ్డాయి. ఎంఎస్టీసీ పోర్టల్ ద్వారా పారదర్శకంగా సాగిన డిజిటల్ వేలంలో ఊహించని రీతిలో బిడ్లు దాఖలయ్యాయి. చివరకు రిజర్వు ధర కన్నా రికార్డు స్థాయిలో ఎక్కువ పలికి మొత్తం 1490.73 కోట్ల రూపాయల భారీ ధరతో ఈ ప్లాట్ అమ్ముడుపోయింది.
హైదరాబాద్కు చెందిన గౌరవ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థిరాస్తి సంస్థ ఈ భూమిని దక్కించుకుంది. జేఎల్ఎల్ సంస్థ ఈ లావాదేవీకి ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించింది. సరికొత్త మౌలిక వసతులు, అప్రతిహాతంగా సాగుతున్న ఐటీ, వాణిజ్య రంగాల విస్తరణతో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్గా మారిందని ఈ వేలం మరోసారి స్పష్టం చేసింది. ఇదే సర్వే నంబర్ ప్లాట్ నంబర్ P4లో 5.09 ఎకరాలకు జూన్ 1న వేలం జరగనుంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల మధ్య ఉండటంతో ఈ భూమికి మార్కెట్లో ఊహించని రీతిలో డిమాండ్ ఏర్పడింది. 2017లో రాయదుర్గం ప్రాంతంలో 2.84 ఎకరాల భూమికి ఎకరాకు 42.59 కోట్లు పలికింది. 2022 నాటికి కోకాపేట నియోపోలిస్ వేలంలో 3.60 ఎకరాల పరిధిలో ఎకరా ధర 100.75 కోట్లకు చేరి అప్పట్లో రికార్డును సృష్టించింది. 2025 అక్టోబర్లో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జరిగిన వేలంలో ఎకరా ధర 177 కోట్లు పలికింది. ఇప్పుడు ఆ రికార్డులన్నీ కనుమరుగయ్యేలా రాయదుర్గంలోని పాన్ మక్తాలో జరిగిన తాజా వేలంలో ఎకరా ధర అసాధారణ రీతిలో 237 కోట్లు పలికి సరికొత్త చరిత్ర లిఖించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో విమానాశ్రయానికి సమీపంలోని రావిర్యాలలో భూములకు రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఈ వేలం నిర్వహించింది. మొత్తం 4 భూములకు నిర్వహించిన వేలంపాటలో చదరపు గజం గరిష్టంగా 83,500కు అమ్ముడుపోయింది. 1000 నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలోని 4 ల్యాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలం ద్వారా సుమారు 140 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ భూములను దక్కించుకోవడానికి 17 సంస్థలు పోటీపడ్డాయి. ఇందులో 1113 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొనుగోలు చేయడానికి బిడ్డర్లు ఆసక్తి చూపారు. 26,000 రూపాయల కనీస ధరను నిర్ణయించగా పోటీ పడుతూ గరిష్టంగా 83,500కు చేరింది. అదే ప్రాంతంలోని సుమారు 6,000 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమి వేలంలో చదరపు గజం 62,500 ధరకు అమ్ముడైంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ పోలీసులు సంయుక్తంగా అబూజ్మండ్ ప్రాంతంలో ఆయుధాల తయారీ కర్మాగారాన్ని కనుగొన్నారు. భూమిలో దాచిన ఆయుధాలు, తయారీ పరికరాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి వచ్చిన రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు ఆపరేషన్ అంతిమ్ ప్రహార్ చేపట్టారు. కాకూర్ పోలీస్ స్టేషన్ పరిధికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అడవుల్లో మావోయిస్టులు ఆయుధాలు, పేలుడు పదార్థాలను దాచిపెట్టారు. ఈ సంయుక్త అంతర్రాష్ట్ర ఆపరేషన్ను స్పెషల్ ఆపరేషన్స్ టీం, బీడీఎస్ టీం, డీఆర్జీ నారాయణపూర్ పోలీసులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పునః పరీక్షపై నేరుగా ప్రధానమంత్రి రంగంలోకి దిగారని తెలుస్తోంది. వచ్చే నెల 21న జరిగే నీట్ పునః పరీక్షలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా మొత్తం ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాదాపు 23 లక్షల మంది హాజరు కానున్న ఈ పరీక్షకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆయన తెలుసుకుంటున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఈసారి పరీక్ష నిర్వహణలో రక్షణ దళాల సాయం తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రశ్నాపత్రాల రవాణా కోసం భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఐఏఎఫ్ అధికారులు, పీఎంఓ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రశ్నాపత్రాల రవాణాకు వాయుసేన విమానాలు వినియోగించవచ్చా లేదా అని చర్చించినట్లు అధికారులు తెలిపారు. తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రతిపాదనను ప్రధాని మోదీ ముందు ఉంచుతామని వారు వెల్లడించారు. భావితరాలకు దేశ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని మహంకాళి మా వైష్ణోదేవి జాగరణ మండల్ ప్రధాన కార్యదర్శి బిఎన్ శ్రీనివాస్ అన్నారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సొంత నిధులతో 21 సంవత్సరాలుగా భజన జాగరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ గాయని షహనాజ్ అఖ్తర్, గాయకుడు రాజు మురళీల ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత విభావరి చేశారు. ఆధ్యాత్మిక భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మన భావితరాల పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా అయితే తెలియపరచాలో అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని
మా వైష్ణోదేవి జాగరణ్ మండల్ 22 సంవత్సరాల నుంచి జరపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి రాజు మురారి అని చెప్పి హైదరాబాద్ లో చాలా ఫేమస్ సింగర్, మన వారు కూడా రావడం జరుగుతుంది. వారితో పాటు స్వాతి దైమా, ప్రతీక్ దైమా అని చెప్పి వీళ్ళు కూడా చాలా ఫేమస్ సింగర్స్. ఈ భజన కార్యక్రమాల్లో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. इस बार 30 मई 2026 को ये भव्य दरबार सजने वाला है, तो हैदराबाद भाग्यनगर के सभी माँ भक्तों को निवेदन है कि आप सभी जरूर इस दरबार में शामिल हो